అంటే మట్టితో తయారు చేసిన విగ్రహాలే వాడాలి అంది కదా. అంటే మీరే ఏ విగ్రహం తెచ్చుకున్నారు? మట్టి వినాయకుడే. ఎందుకు మట్టి వినాయకుడిని? ఎందుకు మట్టి వినాయకుడు తీసుకొని వస్తే పొల్యూషన్ కాదు, కలర్ వినాయకుడిని తీసుకొని వస్తే పొల్యూషన్. ఓకే, ఎవరు చెప్పారు నీకు ఇది? నాకు తెలుసు. జై బోలో గణేష్ మహారాజ్ కి. దేవుళ్ళ పేరు ఇప్పుడు దేవుళ్ళ పేరే ఉండాలి, వేరే పేరు ఉండదు కదా. మా దేవుళ్ళ భక్తితోటే చేస్తే అంత సంతోషం ఉంటది. ఎట్లుంటది? లేకపోతే మేము 30 ఏళ్ళ సంది వినాయకుడు, మట్టి వినాయకుడు, వేరే వినాయకుడిని పెట్టాం. అయితేనే మనకు ప్రోత్సహిస్తారు. మట్టి వినాయకులు అయితే వచ్చి ట్యాంక్ బండ్ వేయండి అని చెప్తున్నాడు. కలర్ తీసుకొస్తే యాక్సెప్ట్ చేస్తలేదు, వద్దంటారు. గట్టిగా హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు జీపీఆర్ మూవీస్. నేను మీ ప్రశాంత్. ఈరోజు మనం హైదరాబాద్ హుస్సేన్ సాగర్ దగ్గర ఉన్నాం. ఈరోజు వినాయక నిమజ్జనం జరుగుతుంది. సో మనం వెళ్ళి ఒకసారి అందరితో మాట్లాడుకుంటూ అలా తిరగొద్దాం రండి. చూడండి అటే మంచిగా 5 సార్లు హాయ్ అండి. హాయ్ హాయ్. మీరు ఎక్కడి నుంచి? మీరంతా నగర్ యూసఫ్ గూడ. ఓకే, ఒక్కసారి జై బోలో గణేష్ మహారాజ్కి అనండి. జై సూపర్. అండ్ ఇప్పుడు గవర్నమెంట్ మనకు ఈకో ఫ్రెండ్లీ అని, అంటే మట్టితో తయారు చేసిన విగ్రహాలే వాడాలి అంది కదా. అంటే మీరే ఏ విగ్రహం తెచ్చుకున్నారు? మట్టి వినాయకుడే. అంటే ఇప్పుడు హైదరాబాద్ లో మనం ఉన్నాం. హైదరాబాద్ లో ఎలాంటి విగ్రహాలు వాడుతున్నారు ఇప్పుడు? అంటే చాలా మంది చిన్నవైతే అందరు మట్టి వాడుతున్నారు, పెద్ద అయితే మట్టి వాడతలేదు. ఎందుకంటే తొందరగా ఇరిగిపోతుంది అట్లా అనేసి, ఇంకొంచెం కలర్ఫుల్ గా ఉంటే అందరు బాగా చూడడానికి వస్తారు అనేసి కలర్స్ ఎక్కువ వాడుతున్నారు. మరి అట్లా చూసుకుంటే ఖైరతాబాద్ వినాయకుడు మట్టితో కదా, మరి ఎంత జాగ్రత్తలు తీసుకోవాలి? తీసుకున్నారు, ఆల్రెడీ తీసుకున్నారు, మట్టితో తీసుకున్నారు. అంటే దాన్ని చూసైనా కొంతవరకు జనాలు మారాలి కదా. ఎంతవరకు ఇప్పుడు ఉండొచ్చు? దాని గురించి అవేర్నెస్ ఇవ్వలే. అంటే ఫస్ట్ వెళ్ళి వినాయకుడు తయారు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇట్లాంటివి కాకుండా మట్టి తయారు చేయడం చెప్పాలి కదా. అట్లాంటి మామూలుగా అట్లా కెమికల్స్ అమ్మేసి ఆ కెమికల్స్ కొనుక్కుంటారు. ఫస్ట్ వాళ్ళది మట్టితో చేయమని చెప్తే మిగతా వాళ్ళందరూ చేంజ్ అవుతారు. బాహుబలి, RRR, KGF, పుష్ప, తగ్గేదేలే, ఇవన్నీ వినాయకులు వస్తున్నాయి. అసలు మనం వాడొచ్చా ఇవి? అసలు వాడద్దు. ఒకసారి కెమెరా సైడ్ చూసి చెప్పండి. మనకు దేవుడు ఎలా ఉండాలో ఆ రూపంలోనే ఉంటే ఓకే. అంటే తయారు చేసే వాళ్ళు ఎక్కువైపోతున్నాయి. ఏదో స్టైల్గా ఉండాలి, ఈ సినిమాస్ హైలైట్ అయినాయి అని చెప్పి ఏదో KGF, పుష్ప అని చెప్పేసి విగ్రహాన్ని తయారు చేస్తున్నారు. కానీ అలాంటి వాటిని అసలు వాడొద్దు మనం. ఇంకోటి కలర్ విగ్రహాలు కూడా, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ని కూడా వాడొద్దు. నెక్స్ట్ జనరేషన్ కి అంటే అది బాగుండాలి అంటే ఈ జనరేషన్ లోనే మనం సెట్ అవ్వాలి. ఒక్కసారి కెమెరా సైడ్ చూసుకుంటూ అందరు మట్టి విగ్రహాలే వాడాలి అని చెప్పేసి ఒక్కసారి జై బోలో గణేష్ మహారాజ్ కి. ఓకే, అందరికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మీ పేరు? మీ పేరు? ఓకే, మీరు గణేషుని పెట్టారా? పెట్టినాం. ఓకే, కలర్ గణేష్ తీసుకొచ్చారా? మట్టి వినాయకుడు గణేష్ తీసుకొచ్చారా? మట్టి వినాయకుడిని తీసుకొచ్చారా? ఓకే, ఎందుకు మట్టి వినాయకుడిని? ఎందుకు మట్టి వినాయకుడు
తీసుకొని వస్తే పొల్యూషన్ కాదు, కలర్ వినాయకుడిని తీసుకొని వస్తే పొల్యూషన్. ఓకే, ఎవరు చెప్పారు నీకు ఇది? నాకు తెలుసు. ఓకే, అంటే ఇప్పుడు మీరు మట్టి వినాయకుడిని పెట్టారా మీ గల్లీలో? మా గల్లీలో కూడా మట్టి వినాయకుడిని పెట్టారు. ఓకే, మీ ఇంట్లో మట్టి వినాయకుడేనా? ఓకే, బాగుందా మట్టి వినాయకుడు? బాగుందా? ఓకే, మీ ఇంట్లో మట్టి వినాయకుడు. సూపర్ సూపర్. ఓకే, మీ ఫ్రెండ్స్కి ఏం చెప్తావు నువ్వు? మట్టి వినాయకుడు, మట్టి వినాయకుడే పెడతా. ఒకసారి అటు చూసి చెప్పు ఫ్రెండ్స్కి. మట్టి వినాయకుడే పెట్టండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ. जय बोलो गणेश महाराज की, जय बोलो गणेश महाराज की, गणपति बप्पा, जय बोलो गणेश महाराज की, जय बोलो गणेश महाराज की, जय जय. ఒక్కసారి అందరూ జై బోలో గణేష్ మహారాజ్కి. ఎక్కడి నుంచి మీరంతా? ఓకే, రామతపూర్ నుంచి ఇక్కడికి వచ్చేసారా? ఓకే సార్, ఇప్పుడు ఎకో ఫ్రెండ్లీ అని అంటున్నారు కదా గవర్నమెంట్. ఇప్పుడు మీరు మట్టి విగ్రహాలు వాడారా లేకపోతే కలర్ విగ్రహాలు వాడారా? మట్టి విగ్రహాలు వాడారు. మనం చూస్తున్నాం ఎక్కువ పర్సెంటేజ్ ఏముంది అంటే మట్టి విగ్రహాలు ఉన్నాయి. మట్టి విగ్రహాల మనకు కలుషితం అంటే వాటర్ కూడా మనకు ప్యూరిఫై ఉండడానికి, కలుషితం కాకుండా ఉండడానికి మట్టి వినాయకుడు వాడుతున్నాం అనమాట. ఎప్పటి నుంచి వాడుతున్నారు మీరు మట్టి? లాస్ట్ ఇయర్ నుంచే వాడుతున్నాం మేము మట్టి వినాయకుడు. లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ కూడా మట్టి వినాయకులే వాడుతున్నాము. మనకేంటంటే మట్టి వినాయకుడు వాడడం వల్ల ప్రతి ఒక్కరికి మనం చెప్పడం ఏంటంటే పిఓపి వినాయకుడు ఇవన్నీ వాడవద్దు, కలర్ అని చెప్పేసి మనము మట్టి వినాయకుడు వాడుతున్నాము. ప్రతి ఒక్కరికి తెలవాలని చెప్పి మేము కూడా మట్టి వినాయకుడితోనే సహకరిస్తున్నాము. మేము చెప్పేది ఏంటంటే మట్టి వినాయకుల వల్ల ప్రతి ఒక్కరికి ఏదైనా కూడా ప్రాబ్లం ఉండే అన్నట్టు మేము అనుకుంటున్నాం. సార్, ఇంకోటి విగ్రహాలలో కూడా డిఫరెంట్గా తయారు చేస్తున్నారు కదా, ఈ పుష్ప లేకపోతే RRR అని సినిమా పేర్లతో హీరోలు తయారు చేయదండి. మనము వినాయకుడు అట్లా దేవుళ్ళ పేరు ఇప్పుడు దేవుళ్ళ పేరే ఉండాలి, వేరే పేరు ఉండొద్దు కదా. మా దేవుళ్ళ భక్తితోటే చేస్తే అంత సంతోషం ఉంటుంది. ఎట్లుంటుంది లేకపోతే మేము 30 ఏళ్ళ సంది వినాయకుడు, మట్టి వినాయకుడు, వేరే వినాయకుడిని పెట్టాం. ఓకే, వేరే టైప్ లో అంటే స్టైల్ గా వస్తే మనం ఏం కొత్త నవన పెట్టాం, అదే ఒకటే మట్టి వినాయకుడే తెస్తాం. 30 ఏళ్ళ సంది అదే అది. ఓకే ఓకే, మీ స్కూల్లో ఎప్పుడైనా చెప్పారా మట్టి విగ్రహాలు? చెప్పారు. ఓకే, ఇప్పుడు ఏం పెట్టుకున్నారు మీరు? మట్టి విగ్రహం. మీ ఫ్రెండ్స్ అందరం మట్టి విగ్రహం. ఓకే, అంటే మన గల్లీలలో ఎలాంటి విగ్రహాలు ఉన్నాయి ఇప్పుడు? గల్లీలలో పెద్ద పెద్ద కలర్గా ఉన్నాయా? కలర్ ఉన్నాయి. అంటే అవి మనం పెట్టొద్దు కదా? పెట్టొద్దు. చెప్పారు ఎప్పుడన్నా పెద్దవాళ్ళకి మీరు మాట్లాడారా? ఏం వినిపించుకోరు కదా వాళ్ళు? చెప్పండి సార్, మీరు చెప్పండి. మట్టి విగ్రహాలు గవర్నమెంట్ ఈకో ఫ్రెండ్లీ అని చెప్పేసి అంటుంది కదా, మనం ఎంతవరకు ఇప్పుడు వాడుతున్నాం సార్? అంటే చాలా చూస్తున్నాం మనం, కలర్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అని అంటున్నాం. అలాంటివి ఉన్నాయా? లేదు. అన్నీ ఒక 70% మనకు మారుతున్నారు. ఇంట్లో అయితేనే మనం చిన్న మట్టి తెచ్చుకుంటున్నాం. గల్లీలో కూడా కంటే ఇప్పుడు మన హైదరాబాద్ గణేశుడు కూడా మట్టి వినాయకుడు అంటే దాన్ని చూసి మనం నేర్చుకోవాలి. మట్టి వినాయకుడు పెట్టాలి. ఎందుకంటే మట్టి వినాయకుడు పెట్టినప్పుడు మనకు నీళ్లు కలుషితం కాదు. ఈ పిఓపి పెట్టినప్పుడు నీళ్లు కలుషితం అవుతుంది. మన ఏదైనా ఏ సాగర్లో వేసినా కూడా ఆ వాటర్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది, కలుషితం అవుతుంది. మనకు వాడచ్చు. మంచి నీళ్ళలో కూడా మట్టి వినాయకుని వేసినా కూడా వాటర్ కూడా మనకు కలుషితం కాదు. ప్రాబ్లం ఒకటి ఏంటంటే మట్టి వినాయకుడి వల్ల అందరికీ సేఫ్. మంచి నీళ్ళు అయినా కూడా మీకు ఏదైనా కూడా ప్రాబ్లం లేకుండా ఉంటాడు మట్టి వినాయకుడు. ఏంటంటే అన్ని వరకు దానివల్ల ప్రాబ్లం అవుతుంది. నెక్స్ట్ ఇయర్ కూడా మనకు జర ఇంకా ఇలా ఇంప్లిమెంట్ అవుతుంది. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్కి ఇలాంటివి మనం చెప్తేనే పిల్లలకు కూడా వాళ్ళు కూడా ఇదే ఫాలో అవుతూ ఉంటారు. మనం ఇప్పుడు పెద్దవాళ్ళం గల్లీలలో కలర్స్ పెడతాం, సో అలా పెట్టకుండా మట్టి ఇప్పుడు అంత పెద్ద ఖైరతాబాద్ని పెద్దది ఇరిగిపోతుంది కదా అనుకుంటాం, ఖైరతాబాద్లో మనం చూసి నేర్చుకోవచ్చు. అలాంటివి మనం పెట్టండి, మీరు కూడా సపోర్ట్ చేయండి సార్. చాలా మందికి మట్టి విగ్రహాలు పెట్టండి. ఇప్పుడు ఎంత పెద్ద వినాయకుడైనా, ఎంత గల్లీల వినాయకుడైనా ఇప్పుడు అన్ని మట్టి వినాయకులే పెట్టేస్తున్నారు.
అయ్యగారులకు కూడా చెప్పండి, ఓన్లీ మట్టి విగ్రహం అయితేనే మేము పూజకు వస్తామని వాళ్ళకు కూడా చెప్పండి, వాళ్ళకు కూడా అవగాహన వచ్చినట్టు చూడండి. ట్యాంక్ బోర్డ్ దగ్గర కూడా మట్టి వినాయకునికి విలువ ఉన్నది, పిఓపి వినాయకునికి విలువ లేదు. అంటే ఇప్పుడు అంటే ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇక్కడ మట్టి వినాయకులు అయితేనే మనకు ప్రోత్సహిస్తారు, మట్టి వినాయకులు అయితే వచ్చి ట్యాంక్ బండ్ వేయండి అని చెప్తున్నాడు. కలర్ తీసుకొస్తే యాక్సెప్ట్ చేస్తలేదు, వద్దంటారు. అది చిన్న చిన్న పంపుల వాటర్ ప్లాంట్ చేసి అందులో వేపిస్తున్నారు. మనకు ట్యాంక్ బండ్ లో మాత్రం మట్టి వినాయకులు వేపిస్తున్నారు. మట్టి గల్లీలలో ఉంటుంది చూడు, కాలనీలో కాడ ఉంటుందోవి వాళ్ళు వేస్తున్నారు. ఇప్పుడు మనకు అక్కడ కొన్ని జాగాలలో చూస్తే మనకు ఒక సంపుల స్విమ్మింగ్ పూల్ వేసి అందులోనే వేస్తున్నారు అనమాట. మన ప్లాస్టర్ ఆఫ్ పాలిష్ వినాయకుడిని ప్లస్ అవన్నీ మట్టి వినాయకులు మాత్రమే ట్యాంక్ బండ్ లో మనకు అలౌ చేస్తున్నారు. ఇది చాలా సంతోషకరమైన విషయం. అమ్మ మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? మేమేం చేస్తాం, మట్టి వినాయకులను చేస్తున్నాం. మా పిల్లలు మా మనవలు చేసిర్రు, చిన్న వినాయకుని చేసిర్రు ఫస్ట్ గిత్త చేసి మట్టితో కొంచెం చేసిర్రు. చేస్తే మళ్ళీ మా కొడుకులు ఏం చేసిర్రు, చిన్న పిల్లలు పెట్టిర్రు కదా అని ఇంత పెద్దది తెచ్చిర్రు మట్టి వినాయకుడిని. ఇదే ఫస్ట్ సారి మా మనవలు చేసింది వినాయకుడు. అయితే దాని గురించి మేము మంచిగా పూజలు చేసినాం 5 రోజులు, అందరం వచ్చినాం సంతోషంగా లేచినాం మట్టి వినాయకుడు. చాలా మందికి చెప్పండి కలర్ చెప్తామండి. మా గల్లీలో అయితే ఇప్పుడు మట్టి వినాయకుడే పెట్టిండ్రు, మా పిల్లలు కూడా అదే చేస్తారు. ఇప్పుడు పిల్లలు కూడా ఇంకా వేరే వాళ్ళు కూడా అవే పెట్టిర్రు. మంచి చేంజ్ అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ మొత్తం మట్టి విగ్రహాలు వస్తుంది 90%. మనకు మంచిది. స్టెప్ బై స్టెప్ ఒక్కసారి కాకుండా స్టెప్ బై స్టెప్ మనకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఎన్ని విగ్రహాలు పెట్టినా కూడా మట్టి విగ్రహానికి ఫస్ట్ ఫోకస్ చేస్తున్నారు, దానిపై స్టెప్ బై స్టెప్. ఓకే అండి, ఒకసారి అందరూ మరోసారి జై బోలో గణేష్ మహారాజ్ కి. ఓకే అందరూ ఒకటేసారి జై బోలో గణేష్ మహారాజ్ కి అనండి. స్టార్ట్. అందరు ఇప్పుడు మట్టి వినాయకుడేనా? అన్ని మట్టి వినాయకుడే కదా? ఓకే, ఇప్పటి నుంచి అన్ని మనం అంటే మన హైట్ పెరిగేంత వరకు మనం మట్టి వినాయకుడే వాడదాంగా. మట్టి వినాయకులు చెప్పండి, గట్టిగా చెప్పండి. వాళ్ళకు కూడా చెప్పండి వాడండి అని గట్టిగా. పెద్దవాళ్ళకు కూడా చెప్తున్నాను, గట్టిగా మాట్లాడండి. మట్టి వినాయకుడే వాడండి.